సార్ ఇది రెక్టిఫై చేయడానికి ఎంత టైం తీసుకుంటుంది, ప్రాజెక్ట్ పూర్తి కావడానికి ఎంత టైం తీసుకుంటుంది సార్? అంటే నేను ఒకటే చెప్పాను మీకు, 2 seasons మినిమం డయాఫామ్ వాల్ మినిమం. అది రెక్టిఫికేషన్ కావచ్చు, రింగ్ ఫెన్సింగ్ కావచ్చు, రెండు. అది అయిన తర్వాత కాఫర్ డ్యామ్ టెక్నికల్ డీటెయిల్స్ అన్ని ఫైనలైజ్ కావాలి. నౌ ఎన్హాన్స్డ్ ఏవైతే ఫైనాన్స్ వస్తుందో ఆ డబ్బులు ఇప్పుడు ఇవ్వాలి. ఒక వ్యక్తి చేసిన పాపానికి కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పుడు నష్టపరిహారం కట్టివ్వాలి వాళ్ళు కూడా. ఇవన్నీ వేరియస్ యాంగిల్స్ లో వచ్చిన ఇబ్బందులు అన్నమాట. అతను చేసిన పనులు 5 ఏళ్లు, అతను చేసిన ఘోరాలు అన్నీ కూడా రాష్ట్రానికి శాపాలుగా మారాయి. అది 10 ఏళ్లు ఎంటాడుతుందా, 20 ఏళ్లు ఎంటాడుతుందా, 30 ఏళ్లు ఎంటాడుతుందా కాలమే చెప్పాలి. మీరు ఇక్కడ చూసినట్లయితే ఈ ఈసీఆర్ఎఫ్ డ్యామ్ కింద డయాఫ్రమ్ వాల్ ఉంటుంది. డయాఫ్రమ్ వాల్, దిస్ ఈజ్ కాల్డ్ కాఫర్ డ్యామ్, ఎగువ కాఫర్ డ్యామ్. దిస్ ఈజ్ కాల్డ్ దిగువ కాఫర్ డ్యామ్. ఇది స్పిల్వే. ఇంకోసారి వెనక్కి వెళ్ళే మళ్ళీ వద్దు, మళ్ళీ వెనక్కి కాదు, ముందుకురా. నెక్స్ట్ నెక్స్ట్ నెక్స్ట్. ఇది ఒకసారి చూసినట్లయితే ఇది నది డైవర్షన్ కాకముందు, అదే ఇందాక చూపించిన దాని మీద వరద వస్తే ఈ రకంగా ఉంది. నీళ్ళు ఇటు నుంచి ప్రవహించే పరిస్థితి లేదు, అంతా దెబ్బలుగా ఉంది. చూశారు కదా, నది డైవర్షన్ కంప్లీట్ కావాలి. ఇంకా ఇదంతా తవ్వాలి, నది తవ్వాలంటే. నెక్స్ట్ నెక్స్ట్. ఇది చూడండి. ఇప్పుడు ఎప్పుడైతే స్పిల్వే కంప్లీట్ కాలేదో, ఎప్పుడైతే నది డైవర్ట్ కాలేదో, డైవర్షన్ అంటే ముందు అప్రోచ్ ఛానల్, తర్వాత స్పిల్ ఛానల్, తర్వాత మరొక ఛానల్, ఈ 3 చేసిన తర్వాత వెళ్ళాలి. దిస్ ఈజ్ అప్పర్ కాఫర్ డ్యామ్. ఆ నది ఎప్పుడైతే వరద వచ్చిందో, వరద వచ్చినప్పుడు ఒకసారి వెనక్కి వెళ్ళాము, కొద్దిగా వెనక్కి, ఇంకొద్దిగా వెనక్కి. నది ఇది కంప్లీట్ కాలేదు కాబట్టి, ఇది కంప్లీట్ అయిపోతే ఓకే. ఇప్పుడు మేము గేట్లు పెట్టేశాం, మేము ఉన్నప్పుడే గేట్లు పెట్టాం. ఇప్పుడు నది డైవర్ట్ అయిపోతుంది. ఎంత వరద వచ్చినా సరే ఈ స్పిల్ ఛానల్ మీద, అప్రోచ్ ఛానల్ మీద, పైలట్ ఛానల్ గుండా వెళ్ళి నదిలో కలిసిపోతుంది మళ్ళా. ఇది అప్పటికి ఇది కంప్లీట్ కాలా. ఏ రకంగా ఉంది ఇందాక చూపించా కదా, ఆ రకంగా ఉంది. మళ్ళీ వెనక్రమ్మ, మళ్ళీ ముందుకురా, ఇంకా ముందుకురా. సో అప్పుడు అటు వెళ్ళకపోవటం వల్ల ఈ గ్యాప్ నుంచి నీరు వచ్చింది. నీరు వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి డయాఫ్రమ్ వాల్, వాళ్ళు డయాఫ్రమ్ వాల్ వేసేశారు. ఆ డయాఫ్రమ్ వాల్ దెబ్బతింది. ఇది అసలు విషయం. మీరు ఇవి పూడ్చకపోవడం వలనే, ఇది పూడ్చకపోవడం వలనే డయాఫ్రమ్ వాల్ దెబ్బతింది. ఇది జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పిదం, మూర్ఖత్వం అనేటువంటి మాట చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. ఇక్కడ మీరందరూ గమనించాల్సింది, చంద్రబాబు నాయుడు గారికి తెలిసే చెప్పారులే, అక్కడ అందరూ కూడా ఉన్నారు కదా, నేను ఎవరు తెలిసిన ఎక్స్పర్ట్స్ అందరూ ఉన్నారు అక్కడ, చీఫ్ ఇంజనీర్లు, ఏఎన్సీలు అందరూ ఉన్నారు. తెలిసి చెప్పినటువంటి తప్పిదం. ఈ 2 పూడిస్తే ఏమవుతుంది, నది డైవర్ట్ కానప్పుడు నదిలో నీళ్లు ఎగదన్నుతాయి. నదిలో నీళ్లు ఎగదన్నితే, నేను గతంలో చెప్పాను, ఇప్పుడు చెబుతున్నాను, ఈ నది పై భాగంలో 54 గ్రామాలు ఉన్నాయి. నది ఎగదంటే మొత్తం మునిగిపోతాయి, గ్రామాలు మునిగిపోతాయి, గ్రామాలు కొట్టుకుపోతాయి, హ్యూమన్ లాస్ జరుగుతుంది. అందువలనే ఈ గ్యాప్ లైట్ పెట్టారు. దీని అప్పుడు పొమ్మని మమ్మల్ని పోవడమంటాడు. ఎప్పుడు పుడుస్తాం మేము? స్పిల్వే కంప్లీట్ అయిపోయిన తర్వాత, స్పిల్ ఛానల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత, అప్రోచ్ ఛానల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత, అప్పుడు నదిని మొత్తాన్ని డైవర్ట్ చేసిన తర్వాత మనం ఈ 2 పూర్తి చేసామనుకో, ఇక పైకి వెళ్ళవు నీళ్లు, హాయిగా ఇటప్పుడు పోతాయి. కమాన్. ఇప్పుడు మళ్ళా వెనక్కనమ్మా, ఇది ఇప్పుడు ఇది అయిపోయింది కదా, ఇక్కడ గేట్లు కూడా పెట్టేశాం.